భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు కూడా మన మహిళలకు రక్షణ లేకపోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి మహిళల వరకు కూడా కొంతమంది దుర్మార్గమైనటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి అఘాయిత్యాలకు నిజంగా మనం అందరం కూడా వాళ్ళందరినీ కూడా పారదోలే విధంగా మనందరం కూడా ఇలాంటి అనేకమైనటువంటి మహిళల కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాల్సినటువంటి అవసరం. నిజంగా ఏదైతే ఒక డాక్టర్ గారిని అతి కిరాతకంగా మనమైతే దేవుడి తర్వాత రెండో దేవుడిగా భావించేటటువంటి మన డాక్టర్లు నిజంగా ఈరోజు తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యు నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా గుంటూరు డిస్టిక్ పక్షాన కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము జరిగినటువంటి ఈ డాక్టర్ పైన అత్యాచారాన్ని న్యాయం జరిగేంత వరకు కూడా మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రాల్లో కూడా సిపిఐలు తక్షణమే అమల్లో తీసుకురావాలి. ఎందుకంటే ఉదాహరణ చిన్న మాట చెప్తాను. ఒక డిపార్ట్మెంట్ పరంగా పోలీస్ అధికారులు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ కావచ్చు, వాళ్ళ మీద ఎటువంటి అఘాయిత్యాలు దాడులు జరిగితే మీరు ఏదైతే విత్ ఇన్ 1 hour 2 hours వాళ్ళని కిరాతకంగా వాళ్ళు ఏ విధంగా అయితే మీరు శిక్షిస్తారో, ఎందుకు డాక్టర్ల పైన జరిగి ఈ నెల 9వ తేదీన జరిగినటువంటి సంఘటన పైన ఒకళ్ళని మీరేదో బాధితుడిని తీసుకుని వచ్చి అలా శిక్ష అది చేసినటువంటి ఆ వ్యక్తి ఒక్కడే ఉన్నాడు అనే చెప్పినటువంటి మాటనైతే తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. డాక్టర్ అక్కడ ఆ బాడీని పోస్ట్ మార్టం చేసి ఒక్క వ్యక్తి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి సంఘటన కాదు ఇది. కొంతమంది వ్యక్తుల వల్ల ఈ యొక్క డాక్టర్ బలైపోయినటువంటి విషయాన్ని అంత నిజంగా చెప్తా ఉంటే ఎందుకు ఆ కాలేజీలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ దాన్ని సూసైడ్ రూపంలో మార్చినటువంటి పరిస్థితి. ఆ ప్రిన్సిపాల్ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. మీరు ఏదైతే మీరు ఇచ్చినటువంటి బేటీ పడావ్ బేటీ బచావ్ అన్నారో, ఈరోజు బేటీ చదువుకొని ఉంటే బేటీ బచావ్ ఎక్కడుందో మీరు చూపించాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఈరోజు ఉన్నత స్థాయిలో ఒక తల్లిదండ్రులు ఎవరైతే కష్టాలు పడి నష్టాలు పడి వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసి వాళ్ళు తిన్నా తినకపోయినా మన పిల్లల భవిష్యత్తు ముఖ్యమని చెప్పేసి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి దాకా చదివించేటటువంటి ప్రయత్నంలో రేపు వాళ్ళ పిల్లల భవిష్యత్తు రూపుదిద్దుకునేటటువంటి సమయంలో ఈ విధంగా అత్యాచారానికి పాల్పడితే ఎవరు కారణం? ప్రభుత్వాలు కూడా దీని మీద తక్షణమే మాట్లాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీన్నైతే వదిలే ప్రసక్తే ఉండదు. తనకి డాక్టర్ గారికి న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఎక్కడి దాకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా, ఎంత పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి గుంటూరు మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఇటువంటి మంచి అవకాశం ఇచ్చినట్టు మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.